ఓకే. సో బీపీ అనేది ఈ మధ్య కాలంలో చాలా మందిలో కామన్‌గా చూస్తున్నామండి. సో బీపీ అనేది హైపర్ టెన్షన్ అంటాము. సో బీపీ లెవెల్స్ అనేది నార్మల్ కన్నా ఎవరికైతే అంటే 120/80 అనేది ఇప్పుడు ఉన్నటువంటి నార్మల్ లెవెల్ 130/90 వరకు పర్లేదు. దానికన్నా ఎవరికైతే కంటిన్యూగా ఎక్కువ కనిపిస్తూ ఉంటుందో వాళ్ళకి హైపర్ టెన్సివ్‌గా మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ముఖ్యంగా ఏంటంటే చాలా రకాల రీజన్స్ ఉంటాయి. చాలా వరకు జెనెటికల్ టెండెన్సీస్ కొంత కారణం అవుతాయి. అలానే లైఫ్ స్టైల్ కండిషన్స్ కూడా చాలా వరకు కారణమవుతాయి. డైటరీ హ్యాబిట్స్ కారణమవుతాయి. స్ట్రెస్ కారణమవుతుంది. ఇవన్నీ కూడా. బట్ బీపీ అనేటటువంటిది ఏంటంటే ఒక డిజార్డర్. అంటే మనకి రెగ్యులర్గా ఉండే బీపీ అనేది ఏదో ఒక కారణం వల్ల ఆ టైం నుంచి ఎక్కువ అవుతుంది. అది కంట్రోల్ కాదు. సో దానంతట అది కంట్రోల్ కావాల్సింది పూర్తి కంట్రోల్ కాకుండా ఎక్కువ లెవెల్స్కి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. సో దీనికి ఏంటంటే అధికంగా మన హార్ట్ పైన పడేటటువంటి ఒత్తిడి లేదంటే రక్తనాళాల్లో రక్త ప్రసరణ అనేది చాలా ఇబ్బందిగా అంటే చాలా బలంగా హార్ట్ ఫోర్స్ఫుల్గా ఈ రక్త ప్రసరణ చేయాల్సిన అవసరం పడడం వల్ల జరుగుతూ ఉంటుంది. సో దీనికి ముఖ్యంగా ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం కానీ, షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం కానీ, థైరాయిడ్ ఇష్యూస్ లాంటివి, ఒబేసిటీ కానీ ఇలాంటివన్నీ చాలా వరకు కారణాలుగా ఉంటాయి. అండ్ అన్నింటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెంటల్ స్ట్రెస్ అండి. సో చాలా మందిలో గమనిస్తాం ఎక్కువ నేను యాంగ్జైటీలోనైతే నా బీపీ పెరుగుతుందండి అని చెప్తారు. లేదంటే ఒక యాంగ్జైటీ రీజన్ తర్వాత బీపీ లెవెల్స్ అనేవి ఎక్కువ అవడం అప్పటి నుంచి కాన్స్టెంట్గా కంటిన్యూ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే సర్క్యులేటరీ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా వాళ్ళలో కూడా బీపీ లెవెల్స్ ఎక్కువ అవడం మనం చూస్తూ ఉంటాం. బట్ బీపీకి ముఖ్యంగా తీసుకోవాల్సిన కేర్ దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే కనుక డెఫినెట్లీ డైటరీ హ్యాబిట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది డిజార్డర్. దాన్ని ఆర్డర్లో చేసుకోవడానికి కొంతవరకు బాడీకి మనం సపోర్టివ్ డైటరీ హ్యాబిట్స్ అనేది ఇవ్వడం అవసరం. అంటే ముఖ్యంగా ఏంటంటే లో సాల్ట్ డైట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో చాలామంది ఈ మధ్యకాలంలో ఏంటంటే సాల్ట్ని అధికంగా యూజ్ చేయడం జరుగుతుంది. సో అది కాకుండా మనం లో సాల్ట్ డైట్ని మెయింటైన్ చేసుకోగలిగితే కనుక చాలా వరకు బీపీ లెవెల్స్ అనేది ఒక కాన్స్టెంట్గా మెయింటైన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ వీటితో పాటుగా దీన్ని ట్రిగ్గర్ చేసేటటువంటివి లైక్ అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం. సో దానికి రిలేటెడ్ ఒకటి వెయిట్ లాస్ ప్యాటర్న్ మెయింటైన్ చేయడం కానీ అలానే డైట్ ప్రకారం ఎక్కువగా ఆయిలీ ఫుడ్స్ లాంటివి లేకుండా చూసుకోవడం, ఇవి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ మెయింటైన్ చేయడం ఇవి చాలా చాలా అవసరం. అండ్ మనకేంటంటే మామూలుగా కూడాను మన హైట్ని బట్టి వెయిట్ అనేది ఉండడం అనేది ఉంది. సో చాలామంది ఏంటంటే అది చాలామందిలో ఉండటం లేదు. మన హైట్ తక్కువ ఉన్న వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఉంటున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా ప్రెషరైజ్ అవ్వడం హార్ట్ పైన ప్రెషర్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో దీన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా చేయగలిగితే కనుక ఖచ్చితంగా బీపీ లెవెల్స్ అనేది కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. అండ్ డైట్ ప్యాటర్న్ కూడా డైట్లో కూడా ఎక్కువ శాతం ఏంటంటే ఈజీగా డైజెస్ట్ అయ్యేటటువంటిది బాడీకి ఎక్కువగా అంటే బలాన్ని ఇచ్చేటటువంటి ఫుడ్ అలానే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ కూడా తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇలా ఈ ప్యాటర్న్ మెయింటైన్ చేయగలిగితే కనుక బీపీ లెవెల్స్ అనేది డెఫినెట్లీ కంట్రోల్ అవ్వడం అనేది మనకి పాసిబుల్గా ఉంటుంది.